పొద్దంతా పనిచేసి రాత్రి రెస్ట్ తీసుకుంటాం. కానీ ఆన రివర్స్ ఉందిలా, నైట్ డ్యూటీకి ఎక్కుతాంది. పొద్దుగాల ఇట్లా వచ్చి అట్లా పోయి చీకటి పడంగానే చిత్తడి చేయబట్టే. సిటీలో అయితే చూస్తుండగానే రోడ్ల మీద కాలువలు, ట్రాఫిక్ జాములు ఒగతిప్పల కాదు. రాత్రి పడ్డానకు పెద్దగా ఏం ఫరాక్ పడలే గాని కొన్ని పల్లెల్లో మాత్రం సరిషి కొట్టిందబ్బా. దమ్మడ దిమ్మడ దంచుడు దంచితే కరీంనగర్ ను కమ్మేసింది వరద. హుజురాబాద్, శంకరపట్నం ఏరియాలల్లో ఇండ్లు, దుకాణాలకు నీళ్లొస్తే తెల్లం దాకా ఎత్తిపోసుడే అయింది. సగులం సామాన్లు, కూరగాయలు ఆగమాగం. గంత వరదల మిర్చిల బండి నూక్కుంటా పోతాందక్క. పొద్దుగాల సుత నీళ్లు దగ్గలే. ఆఫీసర్లు వచ్చి ఏడేడెట్లున్నదో చూసిండ్రు. అప్పటి మందం చేయాల్సిన పనులు చేపించిండ్రు. ఇళ్లలో నీళ్లు చేరినాయి. ఇప్పుడు మీరు చూడండి, సోఫా సెట్స్, టీవీస్, ఫ్రిడ్జ్ మొత్తం కలెక్షన్ తీసి పెట్టున్నారు. అవి వాటర్ అన్ని తడిసినాయి. నీళ్లు ఎత్తుకోవాలనేది కూడా దాని మీద నేను ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టి కూడా స్పందిస్తలేదు. కరీంనగర్ కెళ్లి చిగురు మామిడి పోయే తొవ్వల వాగులు వంగి తొవ్వలు బంద్ అయినాయి. సైదాపూర్ చెరువు మత్తడి దుంకితే మోడల్ స్కూలు నీళ్లలో మునిగిందిట్లా. యాదాద్రి జిల్లా ఆలేర్ల బైరంకుంట నిండి ఇండ్ల నడమకే నూక్కొచ్చింది. అగ చూడుండ్రి, వరదల కార్లే ఓవస్తలేవు. అదే రాత్రి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సార్ వచ్చి పరిషి తరుచుకున్నాడు. మోకాల్లోతు నీళ్లల్లా నడుస్తానికి కష్టమైంది. జేసీబీతోని కట్టెదెంపి నీళ్లు మల్పిండ్రిగా. పడవల్ల పబ్లిక్ ను ఏరే జాగలకు తోలుకుపోయినరు. ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఆశ్రమైన సాయం చేయాలని ఆర్డర్ వేసిండు ఎమ్మెల్యే సారు. వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక 30 ఇళ్ల దాకా మొత్తం నీళ్లలో మునిగిపోయినాయి. వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ హాల్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాం. నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా, ఏ పార్టీ అయినా, ఎవరైనా ఆ నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళ నాళాలు తొలగించి. యాదగిరి గుట్టల సుత భక్తులకు తిప్పలైంది. మెదక్ల మల్లో మల్క దంచితే ఇండ్ల చుట్టూరా నీళ్లే. వాగు వంగి సిద్దిపేటకెళ్లి కోహెడ్ తొవ్వ మునిగింది. పాలమూర్ల జంపుడు జంపితే పంటలు తెర్లు. వరంగల్, జనగాంల వరదలు మస్తు వారినాయి. భూపాలపల్లి మానేరు వాగుల ఉష్కకు పోయి 8 ట్రాక్టర్లు చిక్కబడ్డాయి. ఇక జూరాల 9 గేట్లు ఎత్తితే గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. ఎల్లంపల్లిల 12 గేట్లు, లోయర్ మానేరు 10 గేట్లు తీస్తే జోరుంది. ఇవాళ పొద్దాక ఆనలేం బండ్లే గాని మొగులంతా మబ్బు పట్టే ఉంది. కానీ 2-3 రోజులు కూడా గట్టిగానే పడతాయి అనేది వాతావరణం శాఖ మాట.